నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్, వైస్ చైర్మన్, శాశ్వత సభ్యుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ కొనసాగనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ పాలక మండలిని పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్గా ప్రధాని, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ, డాక్టర్ వికే సరస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్ర, డాక్టర్ వికే పాల్, అరవింద్ వీరమణిలు సైతం పూర్తికాల సభ్యులుగా కంటిన్యూ అవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. నీతి ఆయోగ్ కొత్త బృందంలో 11 మంది మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది. వీరిలో బీజేపీ మంత్రులతో సహా మిత్రపక్షాల నేతలకు అవకాశం లభించింది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రాయ్ మాంజీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్, ఇండిపెండెంట్ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్లను ప్రత్యేక ఆహ్వానితుల సభ్యులుగా నియమించారు. గతంలో నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో సభ్యుల్లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ ఉండగా ఆయన స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ను నియమించారు. అలాగే గత పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల్లో పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవులు ఉన్నారు. అయితే ఈసారి వారిద్దరికీ చోటు కల్పించలేదు. వీరి స్థానంలో మిత్రపక్షాల్లోని కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు. కాగా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న కేంద్ర మంత్రివర్గ తీర్మానం ఏర్పాటు ద్వారా చేశారు.